హలో హాయ్ అండి. ఇంట్లో నుంచి అయితే బయలుదేరిపోయామండి. ఎక్కడికి వెళ్తున్నామా అని చెప్పేసి అయితే మీకు డౌట్ వచ్చింది కదా. ఎక్కడికో కాదండి, మన గుంటూరు దగ్గరలో ఉన్న పేరుచెల్ల పార్క్ అండి. దాని పేరు వచ్చేసి నగరవనం అన్నమాట. నగరవనం పార్క్ అంటారు. పేరుచెల్ల బ్రిడ్జ్, ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, దాని ఫస్ట్ మన గుంటూరు ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట. గుంటూరుకు వచ్చే ఎంట్రన్స్లో రైట్ సైడ్. ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. పార్క్ మాత్రం చాలా బాగుందండి. ఆ వ్యూ కానీ, ఆ స్వచ్ఛమైన గాలి కానీ, అసలు ఆ వెదర్కి, మేము వెళ్ళిన వెదర్కి, ఆ చల్లదనానికి, ఆ చెట్లకి అసలు అబ్బా ఈరోజు మాత్రం మంచి క్లైమేట్లో మాత్రం బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఎంట్రన్స్ ఫీజు ఉంటుందండి. టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీసే ఉంటుంది పర్సన్కి. అండ్ పిల్లలకు వచ్చేసి అయితే 10 రూపీస్ ఉంటుంది కాస్ట్. కానీ అండి, 1 కిలోమీటర్ వరకు మనం నడవాలి లోపలికి. ఆ నడిచే దారి కూడా మనకి బోర్ కొట్టకుండా, అసలు సైడ్ మనకి బ్యాంబో స్టిక్స్ ఉంటాయి కదా, అవి ఆ చెట్లు అండ్ ఎర్రచందనం చెట్లు, రావి చెట్లు, అలా అన్ని రకాల చెట్లు అయితే మనకు అక్కడ కనిపిస్తాయండి. అక్కడ చూడండి, కొండల మీద నుంచి వాటర్ వచ్చేసినాయి అనమాట. వర్షాకాలం కదా, వర్షాలు పడుతున్నాయి కదా ఇటు సైడ్ అయితే. ఆ కొండ మీద నుంచి వచ్చిన వాటర్ అనమాట అక్కడ. ఆ వాటర్లో నుంచే వెళ్ళిపోయాం. వ్యూ చూడండి ఎంత బాగుందో. గ్రీనరీ అండి, అసలు ఎటు చూసినా గ్రీనరీనే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో గ్రీనరీ ఎక్కడ ఉందండి, చాలా తగ్గిపోయింది కదా. అక్కడ నుంచి చూసి నేను ఆ ఎలిఫెంట్ని చూసి అయితే రియల్ ఎలిఫెంట్ అనుకున్నా 1 సెకండ్. దాని తర్వాత అది ఓకే బొమ్మ, స్టాచ్యూ అని అయితే నేను రియలైజ్ అయ్యాను అనమాట. మా వారు అన్నారు ఆ రియల్ ఎలిఫెంట్ అసలు ఇక్కడ ఉండను కూడా ఉండవు అన్నారు. అది నిజమే కదా. కానీ అండి, పార్క్ అయితే బాగుంది, అసలు చాలా బాగుంది. ఆ పార్క్ లోపలికి ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. జూ లాగా ఇచ్చాడు, కొంచెమే ఒక 1/2 km లోపల అనమాట. కానీ అసలు ఆ జూలో మ్యాక్సిమం ఒక 20 యానిమల్స్ అయితే ఉన్నాయి. చూడండి, టైగర్, ఎలిఫెంట్, ఎనీథింగ్ అండి. నాకు తెలియని పేర్లు తెలియని జంతువులు కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఈ జూలో వచ్చేసి. నాకైతే బాగా నచ్చింది. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఈ పార్క్కి ఎందుకు వచ్చావు అనుకోవచ్చు. ఈ పార్క్ ఎందుకు వచ్చామంటే, వెదరు అండ్ పిల్లలకి ఆడుకోవడానికి, కూర్చోవడానికి, ఇలాంటివి తెలుసుకోవడానికి. మనం కూడా పిల్లలకి నేచర్ గురించి చెప్పాలి కదండి. స్కూల్లో వాళ్ళే చెప్పడమే కాదు, మనం కూడా నేర్పించాలనే ఉద్దేశంతోనే మేము ఈ పార్క్ అయితే వచ్చాము. ఆడుకోవడానికి తక్కువ ప్లేసెస్ ఉన్నా కూడా వీళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. పర్యావరణం మీద ఒక అవగాహన అనేది తీసుకురావాలి, చెప్పాలి అనే ఉద్దేశంతోనే తీసుకొచ్చామన్నమాట. కానీ ఎన్ని యానిమల్స్ అన్నీ చూసి మా వాడైతే బాగా ఎక్సైట్ అయ్యాడు, మా డోరేమాను. అసలు ఆ స్నేక్ చూడండి, నిజంగా అది రియల్ స్నేక్ ఏమో అనిపించింది నాకైతే 1 సెకండ్. యాక్చువల్గా ఏంటో నాకు ఈ మధ్య కళ్ళు పాములు కనిపిస్తున్నాయి ఎందుకో మరి. అయితే ఇంకా ఇక్కడ చూసారా చిరుత. ఈ చిరుత చూడంగానే నాకైతే ఏం మూవీ గుర్తొచ్చింది అనుకున్నారు? ది లయన్ గుర్తొచ్చింది. భలే ఉంది కదా, రియల్గా ఉన్నట్టే ఉంది. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయామంట అనమాట. చూసుకుంటూ ఇలా స్లోగా అయితే వెళ్ళిపోయాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మా బుడ్డోడు వచ్చేసి అయితే ఏదో ట్రై చేద్దాం అనుకున్నాడు, కానీ కొంచెం 2 స్టెప్స్ ఎక్కేటప్పటికే భయపడిపోయాడు. ఎందుకో కొంచెం భయం ఎక్కువైపోయిందేమో ఈ మధ్య. ప్రతిదానికి భయపడుతున్నాడు. ప్రతిదీ కూడా ఎందుకో చాలా థింగ్స్ మీద వాడు ఎంజాయ్ చేయలేకపోయాడు ఈరోజు. ఇదైతే బాగానే కొంచెం వాళ్ళ బ్రదర్, బిగ్ బ్రదర్ అనమాట, మా తోడి కోడల వాళ్ళ అబ్బాయి. అంటే మా అందరికీ, మా ఇంటికి, మా వంశానికి పెద్ద మనవడు. తనైతే హెల్ప్ చేశాడనమాట. హెల్ప్ చేస్తే ఇంకా అన్న తమ్ముళ్ళు ఎలాగో కష్టపడి అయితే కంప్లీట్ చేశారు ఇది మొత్తానికి. దీని పేరు ఏంటో కూడా నాకు అంత ఐడియా లేదు, స్కిప్ చేయండి ఏమనుకోవద్దు. ఇంకా దీని తర్వాత వచ్చేసి ఇది మనకి పెద్ద పెద్ద బ్రిడ్జిల మీద ఎలా నడవాలన్నది చిన్న ప్రాక్టీస్ లాగా అనమాట. అటు సైడ్స్ అయితే హ్యాండ్స్ వేయకుండా నడవాలంట. నాకు తెలియదు కదా, నేను చేతులు పట్టేసుకునే నడిచాను. మా బాబు అయితే చూడండి, అసలు ఇక్కడ ఆ 2 అడుగులకు కూడా భయపడ్డాడు. ఎందుకో ఈ మధ్య బాగా భయపడుతున్నాడు అన్నాను కదా. ఎందుకో ప్రతిదానికైతే ఎంజాయ్ చేయలేకపోయాడు ఈరోజు. ఇంకా వాళ్ళ డాడీ అక్కడి నుంచి వస్తుంటే నువ్వు రా అని చెప్పేసి అయితే అరుస్తున్నాడు. ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళ డాడీ వచ్చారు. ఆ అంకుల్ ఎవరో వచ్చి పాప హ్యాండ్ ఇచ్చినా వెళ్ళలేదు, వాళ్ళ డాడీ దగ్గరికే వెళ్ళాడు పాపం. వెళ్ళి ఇంకా వాళ్ళ నాన్న అయితే ఇంకా తీసుకొని కిందకైతే దింపేశారనమాట. నేను ఎలాగో కంప్లీట్ చేశాను అనుకోండి, పర్లేదు, ఎక్కడా కూడా మిస్టేక్స్ అయితే ఏం అవ్వలేదు. కాకపోతే ఏంటంటే సైడ్స్ హ్యాండ్స్ అయితే వేసుకున్నాను. మనకి సపోర్ట్ లేకుండా నడవాలంట దాని మీద. నేనైతే సపోర్ట్ తీసుకొని నడిచాను, నాకు అంత ఐడియా లేదనమాట. ఇంకెట్టకేలకి అయిపోయిందనమాట ఆ ఘట్టం.
ఆ ఘట్టం కంప్లీట్ చేసుకొని ఇంకో ఘట్టానికి అయితే రెడీ అయ్యాం. ఎంత దూరం రా నడవాలిరా బాబు, తిరుపతి మెట్లు ఎక్కినట్టుంది అనుకుంటూ వచ్చామన్నమాట. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేటప్పుడు అల్లదిగో అక్కడ కనిపించిందండి పార్కు. ఏంట్రా బాబు ఈ పార్కు చూడ్డానికా వచ్చింది అనుకున్నాను, కానీ అక్కడికి ఇక్కడితోనే అయిపోలేదన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం భలే ఉంది అసలు అక్కడ. ఇది వచ్చేసి పిల్లల పార్క్ అనమాట. పిల్లలకి కావాల్సిన అన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. మా బాబు ఇక్కడైతే పిచ్చగా ఆడాడు, బాగా ఎంజాయ్ చేశాడు. నేనేమన్నా ఊరుకున్నానా, నేను కూడా ఉయ్యాలెక్కానండి. ఎంతమందికి ఉయ్యాలు ఊగడం అంటే ఇష్టమో చెప్పండి. నేను చిన్నప్పుడైతే తెగ ఊగేదాన్నండి. ఇప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడ అంత లేదు. అంటే ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం డీసెన్సీ రావాలి కదా. ఎంత డీసెన్సీ వచ్చినా కూడా మనకి ఉయ్యాల అంటే చిన్నపిల్లలం అయిపోతాం కదండి. నాకైతే ఉయ్యాలు ఊగడం అంటే చాలా ఇష్టం అనమాట. అదిగోండి అలా ఎక్కి ఊగుతుండే మా వారు వెనక నుంచి ఊపుతున్నారనమాట. ఆయన ఊపుతుంటే నేను భయపడుతున్నా, వద్దు స్పీడ్ ఊపొద్దు అని అయితే నేను అరుస్తున్నాను. అసలు చూడండి ఎలా ఊగాను. నాకైతే బాగా నచ్చిందండి. ఒక్కటి 2 నిమిషాలు ఊగినా కూడా భలే అనిపించింది నాకైతే. ఊగుతూ ఉండగా సైడ్ నుంచి మా బాబు అయితే పడిపోయాడు. అవునా అని చెప్పేసి గబగబా దిగిపోయాను. ఇంకా వాడిని ఆడిపించుకొని ఇంకా ఇలా అప్ అండ్ డౌన్ ఆడదామని చెప్పేసి అయితే కూర్చున్నామంట. పెద్దవాళ్ళు ఆడుతున్నాం, చిన్నపిల్లలు ఆడాల్సింది పెద్దవాళ్ళం మేము ఆడుతున్నాం అనమాట. ఒకప్పుడు ఈ అప్ అండ్ డౌన్ ఆడుతూ కింద పడిపోయి కాలు బెనికింది నాకైతే, మా డోరేమాన్ అంత వయసులో ఉన్నప్పుడు. కానీ అప్పుడు ఆడిందని మళ్ళీ ఇప్పుడు ఆడానమాట. కానీ లేదండి, బాగుంది. చిన్నపిల్లల్లాగా మారిపోయి మనం కూడా ఎంజాయ్ చేయడం బాగా అనిపించింది నాకైతే. మా అబ్బాయి అయితే చూడండి ఇంకా ఇదైతే చేస్తున్నాడు. ఇలా చేయటం వలన హైట్ పెరుగుతారంట కదా, నాకు అంత ఐడియా లేదు. మా వారు చెప్పారు హైట్ పెరుగుతారు ఇలా చేయడం వల్ల అని. ఎలాగోలా కంప్లీట్ అయితే చేశాడు, బాగా ఈజీగానే చేశాడు. మాలతో ఏమంటే చేయాల. ఇది ఎక్కితేనండి చూడ్డానికి సింపుల్గా ఉంది కదా, దీని మీద కూర్చుంటే ముల్లోకాలు మొత్తం తిరిగి వచ్చినట్టుంది, నాకైతే తిరిగినట్టుందనమాట. కానీ ఎంత బాగుందో అంటే ఎలా అంటే మనకు జెయింట్ విల్లానే ఉంది. ఇది మొత్తం ఏమనుకుంటున్నారు, మన పుష్ప సినిమాలో చూపించలా ఎర్రచందనం అని అవన్నమాట. ఇవన్నీ ఎర్రచందనం చెట్లేనండి. పుష్ప గారికి తెలిస్తే ఇవి కూడా నరికేస్తారేమో, వచ్చి చెప్పమాకండి ఎవరు కూడా. కానీ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి. నేను ఫస్ట్ టైం అనమాట ఎర్రచందనం చూడటం, అందుకే ఇలా క్లోజ్లో తీసాను అనమాట. క్లోజప్లో మా కెమెరా మన కొంచెం ఊపుతూ ఉన్నాడు, మీరేమనుకోవద్దు. చూడండి పెద్ద పెద్ద ఉయ్యాలలు వేసి చాలామంది ఊగారు. ఇంకా లంచ్ టైం అనమాట. లంచ్లోకి వచ్చేసి నేను పులిహార తీసుకెళ్ళాను కదా, చపాతీ ఆలు కుర్మా తీసుకొచ్చారు మా అక్క. ఇంకా ఆ రెండింటితో అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడ మా బుడ్డదైతే చూడండి అసలు ఎలా నవ్వుతుందో, నా దిష్టే తగిలిద్దామో మా బుడ్డదానికి. అలా ఇంకా చూసి ఇంకా మేము కూడా ఆ ఉయ్యాల మీద దండయాత్ర చేసాం. ఫస్ట్ అయితే మా అబ్బాయి చూడండి ఎలా టింగుటి ఇయ్యాలా అంటారు కదా, చిన్నప్పుడు తెగుయేవాళ్ళు అన్నయ్య వాళ్ళు, అలా ఊగుతున్నాడు. ఇంకా దాని తర్వాత నేను కూడా ఊగుతా అని చెప్పేసి నేను కూడా ఎక్కాను అనమాట. అలా ఊగుతూ ఇంకా ఊపింది చాలేలే అని చెప్పేసి అన్నాడన్న మా ఆయన. ఇంకా సర్లే బాబు అని చెప్పేసి అయితే దిగాను. అయినా కూడా ఉయ్యాలు ఊగుతుంటే ఏంటో అసలు దిగాలే అనిపించలేదబ్బా. మా వారే దిగు అని చెప్పేసి దింపేశారు. నాకైతే బాగా అనిపించింది ఉయ్యాలు ఊగటం. నేను కూడా అనుకున్నా ఒక ఉయ్యాలు తీసేసుకుని ఇంట్లో కట్టేసుకుంటే పోయిద్దేమో అనిపించింది నాకైతే ఒక హాఫ్ అన్ అవర్. కానీ కుదరదుగా, మన ఎంత పెద్ద ప్యాలెస్లు కాదుగా. సర్లే అన్నీ అనుకొని ఇంకా కొండకి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయ్యామండి. అది స్టార్ట్ అయ్యామో లేదో కింద నుంచి మా అక్క పిలిచిందనమాట, పాపనిచ్చేసి వెళ్ళమ్మా అని. సరే అని చెప్పేసి మళ్ళీ దిగి పాపనిచ్చి అయితే వచ్చాను. అంత ఇలా చూసేటప్పటికి నమాజ్ అయితే స్టార్ట్ అయిందండి. వీళ్ళందరూ నమాజ్ చేస్తుంటే ఎంత బాగా అనిపించింది నాకైతే. నేను కూడా నమాజ్ చేసేసుకుని ఉంటే బాగుండేది కదా అనిపించింది ఒక్క సెకండ్ అయితే. అసలు ఇలా ఇంత మంచి వాతావరణంలో ఇలా నమాజ్ చేసేసుకొని ప్రేయర్ చేసుకుంటుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా. నాకైతే బాగా నచ్చిందండి. మా వారిని నేను అందుకే క్లోజ్లో పెట్టి వీడియో తీయి అని చెప్పేసి ఒక సెకండ్ ఆగి మరీ తీయించాను అనమాట. ఇంకా దాని తర్వాత వ్యూ చూడండి, అలా పైకి కెమెరా తిప్పిస్తుంటే వ్యూ అసలు ఎంత బాగుందనిపించిందో నాకైతే.
చల్లటి గాలి, ఆ కొండల మధ్యలో నుంచి ఆ మబ్బులు, ఆ స్మెల్లు అసలు భలే అనిపించింది నాకైతే. నేను ఎక్కడో వేరే ప్రపంచంలో ఉన్నానేమో అన్న ఫీల్ అయితే వచ్చిందండి. మా కెమెరామ్యాన్ కళాఖండం చూడండి, అసలు కదుపుతూనే ఉంది ఆ కెమెరా మాత్రం. ఇక గబ్బా గబ్బా కిందకి పరిగెత్తుకుంటూ వచ్చాం. ఎందుకు వచ్చామా అంటే కాలేజ్ పిల్లలండి, అసలు చూడండి డ్యాన్స్ ఎలా వేస్తున్నారు. అది వేస్తుంటే వాళ్ళలా నాకు వచ్చిన ఊపైతే మామూలుగా రాలేదండి. ఎంతైనా కూడా కాలేజ్ డేస్ మళ్ళీ తిరిగి రావు కదా. మనం ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ మళ్ళీ వెనక్కి రావండి. ఆ టైంలో చేయాల్సిన ఎంజాయ్ ఆ టైంలోనే చేయాలి. ఈ టైంలో మోయాల్సిన బాధ్యతలు ఈ టైంలోనే మోయాలన్నమాట. నాకైతే అనిపించింది ఇవన్నీ మర్చిపోయి ఒక్క పాటకు డ్యాన్స్ వేస్తే పోయిద్దేమో అని. మా పాప వేసిందనమాట. ఇలా వేస్తుంటే మా వాళ్ళు మాత్రం చక్కగా ఆడుకుంటున్నారనమాట. చల్లటి గాలి వస్తుంది, పై లైట్గా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా వీళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇంకా ఇలా అయితే కాదులే, కాసేపు ఉన్నాం కదా ఇంకా వెళ్దామా అని అయితే మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామండి. నిజం చెప్పాలంటే వెళ్ళాలనిపించలేదు, కానీ వర్షం స్టార్ట్ అయిందనే బయలుదేరామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన గుంటూరు దగ్గరలో ఇంకేమన్నా ప్లేసెస్ ఉంటే కామెంట్ అయితే చెయ్యండి. నేను అక్కడికి వెళ్ళి వీడియో తీసి మీకోసం అయితే పెడతాను. బాయ్.